రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. చందుర్తి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు నెలల ముందే హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు కేవలం మొక్కుబడి కార్యక్రమాలుగా మారాయని, రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించడం మాత్రమే కాకుండా వాటికి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి రైతులకు స్పష్టమైన భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు సరిపడా విద్యుత్ కూడా అందించలేకపోతోందని ఆరోపించారు. వర్షాలు లేక నాట్లు ఎండిపోతుండగా ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంది, మినుము, పెసర, జొన్న తదితర ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు అదనంగా 10,000 పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్, నాయకులు అల్లాడి రమేష్, బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు శ్రీడి మల్లేశం, పేరుక గంగారాజు, మట్కా మల్లేశం, చింతకుంట సాగర్, కొమరవెల్లి రాజు, లింగాల రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు విజేందర్ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు రాకేష్ గారు, ప్రధాన కార్యదర్శులు మల్లేశం గారు, గంగరాజు గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 6 మాసాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ద్వారా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా నిన్నటి మొన్నటి రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మంత్రులందరూ వచ్చి వర్షాభావ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ద్వారా ఈ ప్రాంతం అంతా ఎల్నినో ప్రభావం ఉన్నదని చెప్పి ఆనాడు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలైనటువంటి ఆరుతర పంటలైనటువంటి కంది, మినుము, పెసర, జొన్న వేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అయ్యా మంత్రులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 6 మాసాల నుంచి మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సైంటిస్టులు కూడా పూర్తి స్థాయిలో రానున్న ఈ సీజన్లో 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నది కాబట్టి రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది, తాగడానికి నీళ్ళే ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మీరు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కరీంనగర్లో లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని తూతూ మంత్రంగా చేయడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం.